ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో బాణుడి ప్రతాపం, అదేవిధంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా ఈ పాములు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కోనసీమ జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో విషసర్పాలు నివాసాల్లోకి చొరబడుతుంటే భారీ పాములు జాలర్ల వలలో చిక్కుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. గోదావరి జిల్లాలకు సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గంలో ఒక కొండ చిలువ లంక ఆఫ్ టానే లంకలో ఒక కొండ చిలువ చిక్కింది. మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. టానే లంక గోదావరిలో ఈ చేపలు పట్టే క్రమంలో అనుకో విధంగా ఒక భారీ కొండ చిలువ వారి వలకు చిక్కింది. దీంతో భారీ చేప పడి ఉంటుందని అంచనా వేసిన మత్స్యకారులు ఆ వలను వారి బోట్లోకి లాగేందుకు ప్రయత్నం చేశారు. ఇలాంటి తరుణంలోనే కొట్టుకుంటూ అక్కడ ఒక భారీ కొండ చిలువ అయితే మాత్రం వారికి దర్శనమిచ్చింది. దీంతో భయభ్రాంతులకు చెందిన ఈ మత్స్యకారులంతా కూడా జాగ్రత్తగా ఆ కొండ చిలువను ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ వలను అక్కడ తీసే క్రమంలో ఎదురుదాడి చేస్తే మత్స్యకారుల ప్రాణానికే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ వలను అలా ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో స్థానిక ఎస్ఐ జ్వాలాసాగర్తో పాటు స్థానికులు ఆ వలలో చిక్కుకున్న భారీ కొండ చిలువను చాకచక్యంగా బయటికి తీశారు. అనంతరం ఒక గోని సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలేసే విధంగా అటవీ శాఖ అధికారులకు అందించారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో చేపల కోసం వేసిన వలలో సైతం ఇలా భారీ కొండ చిలువలు చిక్కుతున్న పరిస్థితులు అయితే మాత్రం వరుసగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాస్త జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా ఎండదాటికి ఈ అనేక విషసర్పాలు నివాసాల్లో కూడా చొరబడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కోనసీమలో ఈ పాముల ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.